శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి ఈరోజు 12 రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఆగస్టు 11 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది, స్వాతి నక్షత్రం ఉంది. ఆదివారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఆటంకాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని మీరు పని మీద బయటికి వెళ్ళండి. మళ్ళీ తిరిగి వచ్చాక ఆ తమలపాకు చెట్టు మొదట్లో వేయండి, లేదా తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు లంబయోగం ఉన్న ఇబ్బందులు ఉండవు, ఎలాంటి కష్ట నష్టాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం బాగుంది. రాజకీయ రంగంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యవసాయ రంగంలో పురోభివృద్ధి కోసం కొత్త కొత్త పథకాలు రచించడానికి కూడా బలం బాగుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా 12 రాశుల వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలకు అనుకూలం. గర్భాధానం కార్యక్రమం నిర్వహించడానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. అలాగే చెవులు గుట్టించడానికి, అక్షరాభ్యాసం కార్యక్రమానికి స్వాతి నక్షత్రం మంచిది. జ్యోతిష విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి స్వాతి నక్షత్రం మంచిది. అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన స్నానాలకు, దానాలకు స్వాతి నక్షత్రం చాలా మంచిది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం చాలా మంచిది. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది. జాతక దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ప్రత్యేకమైనటువంటి మొక్కలు నాటడానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికపరమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ, గౌరవం అనేటటువంటివి బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సమస్త శుభాలను పొందగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనము వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. పిత్రార్జిత ధనము మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి వృషభ రాశి వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అయితే కుటుంబ పరంగా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ కలహాలు పెరుగుతాయి. కాబట్టి ఏదైనా శుభ కార్యక్రమ నిమిత్తమై కానీ, ఇతర పనుల వల్ల కానీ కుటుంబంలో వ్యక్తులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. సమయోచితంగా మాట్లాడే ప్రయత్నం కుటుంబ సభ్యులతో చేయాలి. అలాగే కొంతమంది చెడ్డవారి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, చాకచక్యంతో ఆ ఇబ్బందులన్నీ అధిగమించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. తల్లితరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషము లభిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా కర్కాటక రాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరక పీడ ఉంటుంది. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ఉత్సాహం అనేటటువంటిది కొంచెం పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే సింహరాశి వాళ్ళ ప్రథమ సంతానానికి కూడా ఈరోజు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈరోజు
ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యారాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వాహన ప్రాప్తి యోగం కనిపిస్తోంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా తులారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సుఖ సంతోషాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు. మంచి మంచి ఆలోచనలతో జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పరోపకార్యం చేయటంలో ఆసక్తి ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరులకు ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మంచి శుభాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేకతలు ఏవి ఉండవు. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. భోగ భాగ్యాలతో తులతూగే యోగం ఉంది. ఆ పట్టిందల్లా బంగారంలాగా ఈరోజు మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. భాతృ సౌఖ్యం ఉంటుంది. అలాగే తల్లివైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉల్లాసంగా పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి వాళ్ళు ఈరోజు ఏ పనిని ప్రారంభించినా ఆ పనిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరంగా మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆదివారము సప్తమి తిథి కలిసి వచ్చినాయి. దీన్ని భాను సప్తమి అంటారు. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే భాను సప్తమి సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల తిరుగులేని రాజయోగం కలగాలంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం సవిత్రే నమః, ఓం భానవే నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చొప్పున చదువుకొని వెళ్ళండి. ఓం సవిత్రే నమః, ఓం భానవే నమః ఈ 2 మంత్రాలు చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు. వ్యాపారంలో ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం గట్టి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే లాయర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి, వాళ్ళతో చర్చలు చేయడానికి రవిహోర అనుకూలిస్తుంది. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి రవిహోర మంచిది. అలాగే అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయడానికి కూడా రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. 12 రాశుల వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని ప్రతిరోజు తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.